Hi, hello, welcome to Social Post and this is Renu. Creativity Corona kuda apaledani prove chesina creator. Yes, today we are with Ram Gopal Varma garu. Let us talk to him and find new logics. Hello sir. Hi. So ఎక్కువ బుక్స్ చదువుతారు, ఎంత టైం కేటాయిస్తారు? బుక్స్ ఇప్పుడు నేను చదవటం మానేసాను. లాస్ట్ 20 years నేను బుక్స్ చదవలేదు. బట్ ఐ యూస్ టు బి వొరేషియస్ రీడర్ ఇన్ మై టీన్స్ అంటే ఆల్మోస్ట్ 10th standard 9th standard నుంచి ఐ స్టార్టెడ్ రీడింగ్ వొరేషియస్లీ అట్లీస్ట్ టిల్ బీటెక్ అయిపోయిన వరకు. ఐ థింక్ అరౌండ్ రఫ్లీ యూ కెన్ సే 10 years, అరౌండ్ దట్ 10 years ఐ వాజ్ లైక్ వొరేషియస్ రీడర్. సో రామ్ గోపాల్ వర్మ గారు ఎంతవరకు ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు? ఇప్పుడు నా ఇన్ఫ్లుయెన్స్ ఎలా ఉంటుందంటే, ఇప్పుడు వాళ్ళందరికి కూడా పాన్ చూడాలని ఉంటుంది, వాళ్ళందరికీ కూడా సెక్స్ ఇష్టం ఉంటుంది, వాళ్ళందరికీ కూడా పేరెంట్స్ని కేర్ చేయకూడదని ఉంటుంది. నేను అది దానికి ఒక మారల్ జస్టిఫికేషన్ ఇస్తున్నాను కాబట్టి ఆ రాము కరెక్ట్ అంటారు వాళ్ళు. అది ఇన్ఫ్లుయెన్సే, కానీ ఇన్ఫ్లుయెన్స్ కాదు. నేను అల్లలో లోపల ఉన్న రాక్షసుడిని నేను తీసుకొస్తున్నాను బయటికి, నేను క్రియేట్ చేయట్లా. ఎగ్జిస్టింగ్ రాక్షసుడికి రాక్షసుడిగా ఉండటంలో ఏం తప్పు లేదు అని చెప్తున్నాను. రాక్షసుడిగా ఉండడంలో తప్పు లేదు. అది అంటే రాక్షసుడు అనేది సొసైటీ దృష్టిలో అది. అప్పుడు నేను రాక్షసుడు అనేది వాళ్ళు అంటున్నారు, అది కాదు అని నేను చెప్తున్నాను. సో దే కెన్ ఎనాక్ట్ ఇట్ వితౌట్ గిల్ట్. అంతకు ముందు వాళ్ళు చేసేవారు, నేను చెప్పిన తర్వాత ఏం చేయట్లా. ఇప్పుడు అట్లీస్ట్ దే కెన్ సే ఇట్ అవుట్. గర్వంగా ధైర్యంగా చెప్తున్నారు. సో ధైర్యం ఇస్తున్నా. దట్ ఈస్ మారల్ జస్టిఫికేషన్ అంటదని. సో మేకింగ్ పాన్ దాట్ ఈజీలీ అవైలబుల్ అది మంచిదేనంటారు? మంచిదేనా అంటే ఎవరి దృష్టిలో అనేది పాయింట్. ఇట్ ఈస్ సంథింగ్ విచ్ గివ్స్ ప్లెజర్ టు వాచ్ టు మోస్ట్ ఆఫ్ ద పీపుల్. 90% ఆఫ్ ద పీపుల్కి ప్లెజర్ ఇస్తుంది, 10% అబద్ధం చెప్తారు ఇవ్వట్లేదని. ఓకే, సో ద పాయింట్ ఈజ్ దాని మూలాన ఏమొస్తుంది అని అడగాలి కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒకడు ఆ చిన్నపిల్లలు చూస్తే చిన్నపిల్లకి అర్థం కూడా అవ్వదు. అది చిన్నపిల్లలు ఇఫ్ దే ఆర్ నాట్ సెక్షువల్లీ కాన్షియస్ దే వోంట్ ఈవెన్ అండర్స్టాండ్ వాట్స్ హ్యాపెనింగ్ దర్. ఓకే, వాళ్ళకి ఎప్పుడైతే నేచర్ గివెన్ సెక్షువల్ అవేకనింగ్ ఏజ్ వచ్చినప్పుడు దే డోంట్ నీడ్ పాన్ ఫర్ దట్. ఇప్పుడు మా టైంలో పాన్ లేదు కదా, వెన్ ఐ వాజ్ ఇన్ మై టీన్స్. బట్ వీ గాట్ ఎన్ అవేకనింగ్ విచ్ ఇస్ అ న్యాచురల్ ప్రాసెస్. thousands of years నుంచి పిల్లలు కంటున్నారు, thousands of years నుంచి మీకు ప్రాస్టిట్యూషన్ అన్నీ ఉన్నాయి. అదేమి పాన్ వల్ల ఇది క్రియేట్ అవ్వాలి. ఓకే, దిస్ ఈజ్ ఫ్యాంటసీ ఎంటర్టైన్మెంట్. లైక్ వీ వాచ్ ఫిల్మ్స్, ఒక ఫైట్ చేస్తున్నప్పుడు, కార్ చేజ్ జరుగుతున్నప్పుడు ఒక పవర్ ఆస్పెక్ట్ అనేది మీకు ఫ్యాంటసీ వచ్చినప్పుడు, పాన్ చూసినప్పుడు సెక్షువల్ ప్లెజర్లో అదే వస్తుంది, అంతకన్నా దాని మీద ఏమి రాదు. ఓకే, సో రీసెంట్గా నేను ఒక చూశాను, అంటే లైక్ అబౌట్ పాన్ హీ సేయింగ్ అనమాట, ఫిట్యూబర్ అనే ఒక ఛానల్. సో హీ సేయింగ్ దట్ ఎక్కువ పాన్ చూసినప్పుడు వాళ్ళలో ఒక డిఫరెంట్ అంటే ఒక విలన్ షేడ్ బయటకు వస్తుంది. అప్పుడు ఏంటంటే అది ఆపోజిట్ పర్సన్ మీద, అంటే తన పార్ట్నర్ మీద అది ఇంపాక్ట్ చూపిస్తుంది. సో అవి నెగిటివ్ ఆరా అనేది క్రియేట్ అవుతుంది. ఇప్పుడు నెగిటివ్ ఆరా అనేది ప్రతి దాంట్లో ఇడ్లీలో కూడా ఉంటుంది. ఇడ్లీ ఎక్కువ తింటే ఏమవుతుందంటే, నేను ఇప్పుడు ఒక లెక్చర్ ఇస్తాను, ఇడ్లీలో ఈ ఫలానా మెటీరియల్ ఉంటుంది, అది అయినప్పుడు సాంబార్లో కలిసినప్పుడు దాని నుంచి ఇలాంటి ఒక రసం వచ్చి అది మీరు ఎవరికి దెబ్బతింటుందో అని చెప్తాను. అది కుడ్ బి ట్రూ ఆల్సో. ఇట్ కుడ్ బి ట్రూ ఆల్సో. నెగటివ్ ఇంపాక్ట్ అనేది ప్రతి దాంట్లో ఉంటుంది. ఇట్ ఈస్ అ క్వశ్చన్ ఆఫ్ యువర్ డిస్క్రిప్షన్. ఇప్పుడు డ్రింక్ చేస్తే ఇలా అవుతుంది, స్మోకింగ్ చేస్తే అలా అవుతుంది, కార్ ఫాస్ట్గా తోలితే ఇలా అవుతుంది. ఓకే, లేకపోతే మీరు కళ్ళజోడు పెట్టుకోకపోతే అల్ట్రా వైలెట్ రేస్ తగులుతాయి, లేకపోతే దేనికి లేదు చెప్పండి. మీకు ఒక నెగిటివ్ ఆస్పెక్ట్ ప్రతి దానికి ఉంటుంది. సో చూడండి, కానీ లిమిట్లో ఉండండి అంటున్నారా? అది లిమిట్ ఎవరు చెప్తారన్న? సీ, ద పీపుల్ హ్యావ్ టు టేక్ దేర్ ఓన్ డెసిషన్స్. యాజ్ లాంగ్ యాజ్ ఇట్ ఈస్ నాట్ హార్మింగ్ ది అదర్ పర్సన్, ఇట్ ఈస్ అన్ ఇండివిజువల్స్ డెసిషన్ టు డూ ఆర్ నాట్. ఓకే, సో ఎక్కువగా పని లేని పీపుల్, లైక్ ఎక్కువ రెస్పాన్సిబిలిటీ లేని వాళ్ళు, దే ఆర్ మచ్ అట్రాక్టెడ్ టు పాన్ and they are making their lives in trouble. They are making themselves in trouble. That is not true at all, because see, porn is watched on an independent level by people who are alone, or sometimes maybe with the conjunction of a couple, and that is a consenting view. మీకు ఇష్టమై చూస్తున్నారు. ఓకే, ఇప్పుడు దాని తర్వాత దాన్ని బేస్ చేసుకుని మీరు ఇంకోటి చేస్తున్నారు, ప్రతి దాంట్లో ఉంటుంది, దేంట్లో ఉండదు. ఇప్పుడు ఇప్పుడు నా ఒక సినిమాలో హీరోయిన్ చూసి నా భార్య దగ్గరికి వెళ్ళి, నువ్వు హీరోయిన్ అంత అందంగా ఎందుకు లేవు అంటే, అరే ఇట్ ఈస్ ద సేమ్. అప్పుడు ఫిలిమ్స్లో అందమైన అమ్మాయిని పెడితే మిగతా అమ్మాయిలు ప్రెషర్ ఫీల్ అవుతారంటే ఆర్గ్యుమెంట్ ఎంత కరెక్ట్, ఇది అంతే కరెక్ట్. ఇప్పుడు దెర్ ఇస్ ఆల్వేస్ థింగ్స్ విచ్ ఆర్ బెటర్, విచ్ గివ్ యూ మోర్ హ్యాపీనెస్, సమ్ విచ్ యూ డోంట్ గివ్ యూ హ్యాపీనెస్. And the whole world is constantly living in that kind of a difference and flux, So you should not
condemn something just because it might have some impact somewhere there. ఇప్పుడు దొంగతనం చూపిస్తే దొంగతనం నేర్చేసుకుంటారు అని దొంగతనం చూపించకూడదు సినిమాలో. లేకపోతే భార్యాభర్తలు కొట్టుకుంటే అందరు కొట్టుకుంటారు అందుకని అది చూపించుకోండి. దెన్ వాట్ ఈస్ లెఫ్ట్ విత్ నథింగ్. అండ్ కమింగ్ టు అమృత ప్రణయ్ ఇష్యూ, ఆ ఇష్యూ జరిగిన తర్వాత అలాంటివే అట్లీస్ట్ 2-3 ఇన్సిడెంట్స్ జరిగాయి రిపీటెడ్లీ. అంటే ఆ ఇన్సిడెంట్స్ని బేస్ చేసుకొని ప్రొవోక్ అయ్యారని అంటారా? See, ఆ 2-3 ఇన్సిడెంట్ ఇప్పుడు ఎవ్రీథింగ్ విల్ హ్యావ్ ఎ స్టోరీ. ఈ పర్టిక్యులర్ టైంలో ఐ గాట్ అట్రాక్టెడ్ టు దట్ వన్ సూసైడ్ నోట్ రోట్, నీరజ క్షమించు అమృత ఇంటిగ్రా. అండ్ వాట్ ద సూసైడ్ నోట్ ఈ రోట్ వాజ్ యాక్చువల్లీ విచ్ కాట్ మీ ద మోస్ట్ in the story. You know, I thought there is a certain element in it needs to be explored. Yeah. సో అలాగే వేరే జరిగిన దాంట్లో ఇంకా ఎక్కువ స్టోరీ ఉండొచ్చు, ఇంకోటి ఏదో ఉండొచ్చు. I didn't study that. Yeah. ఓకే. సో అలానే లైక్ ఇలాంటి రేప్ ఇన్సిడెంట్స్ కానీ దిశా నిర్దేశ లైక్ అభయ నిర్భయ, సో ఇలాంటి ఇన్సిడెంట్స్ జరిగిన తర్వాత వెంటనే ఆ ఇన్సిడెంట్స్ జరుగుతున్నప్పుడు లైక్ దాన్ని ఎక్కువ ఎలివేట్ చేసి చూపించడం వల్ల ఇంకా ఎక్కువ ప్రొవోక్ అవుతున్నారు. సో వాడిలో ఉండే సాడిజం కానీ సైకోయిజం నాలో కూడా ఉంది, సో ఐ కెన్ డూ దాట్ అని ప్రొవోక్ అవుతున్నారు. అండ్ అందులో మీడియా ఏది చూస్తే లైక్ ఒక ఇన్సిడెంట్ లైక్ ఇలాంటిది అమృత ప్రణయ్ కానీ దిశ కానీ అభయ, సో ఇలాంటి ఇన్సిడెంట్స్ జరిగినప్పుడు రిపీటెడ్గా సేమ్ ఇన్సిడెంట్స్ విత్ ఇన్ అ స్పాన్ ఆఫ్ 24 hours దే ఆర్ హ్యాపెనింగ్. అంటే సమ్ పీపుల్ ఏమని చెప్తున్నారంటే లైక్ అది ఎక్కువ ఎలివేట్ చేసి చూపించడం, మీడియా అదే వేయటం వలన వాళ్ళలో ఉండే ఫీలింగ్స్ నాలో కూడా ఉన్నాయి. సో ఐ కాంట్ డూ దాట్. సో ఐ కెన్ ఆల్సో డూ దట్. I mean, ఇప్పుడు దిస్ ఇస్ కాన్స్పిరసీ థియరీ. సి ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే ఇన్సిడెంట్ జరిగినప్పుడు మ్యాక్సిమం ఒక మీడియా వాళ్ళని దుయ్యబట్టడం కానీ పోలీసులని పట్టుకుని చంపేయడం అలాంటివి చేస్తున్నప్పుడు ఆ టైంలో దానికి ఇన్ఫ్లుయెన్స్ అవుతారు అనేది అది ఫస్ట్ తప్పు. అక్కడ ఎందుకు జరుగుతుందంటే ఆ టాపిక్ వేడిగా ఉంది కాబట్టి అలాంటి సిమిలర్ టాపిక్లు మీడియా బయటికి తీస్తూ ఉంటారు. అచ్చా, ఇట్స్ హ్యాపెనింగ్. యా, దట్స్ ఇట్. ఇట్ జస్ట్ గెట్స్ ఫోకస్డ్ ఆన్ దట్. యా. సో కమింగ్ టు రామోయిజం, సో నెక్స్ట్ లెవెల్స్ ఆఫ్ లాజికల్ ఎలా ఉండబోతున్నాయి, లాజికల్ ఐడియాస్ అంటే ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ ఉంటారా? I mean, it is actually Ramoism, most of the time we decide on it just on the spot లో. ఆ టైంలో ఏ సబ్జెక్ట్ గురించి మాట్లాడదాం అప్పటికప్పుడు అనుకుని మాట్లాడింది కానీ ఏది నథింగ్ ఈజ్ ఎవర్ ప్రిపేర్డ్. ఓకే. సో అండ్ నేను చూసిన ప్రతి వాటికి మీ గురించి తెలుసుకోవాలన్న ఇంట్రెస్ట్ పెరుగుతున్నప్పుడు ప్రతిదానికి ఐ ఫౌండ్ డిఫరెంట్ ఆన్సర్స్ అండ్ డిఫరెంట్ పర్స్పెక్టివ్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్. కానీ ఒక పర్స్పెక్టివ్లో లైక్ అందరిలాగా క్యాజువల్గా అనిపించింది అబౌట్ ఎ గర్ల్. ఒక అమ్మాయి ఎలా ఉంటే ఇష్టం అని అంటే అమ్మాయిలా ఉంటే ఇష్టం, హంసలా ఉంటే ఇష్టం అని చెప్పారు. అండ్ అందరు అబ్బాయిలకి కూడా సేమ్ ఫీలింగ్ ఐ థింక్. సో ఆ ఆస్పెక్ట్లో మాత్రం రాము గారు ఈజ్ నాట్ స్పెషల్. No, I see what I meant was అమ్మాయిలు most of the time అమ్మాయిలాగా ఉండరు. They want to be something else. You know, what the man likes in a woman అనేది వాళ్ళు ప్రాక్టీస్ చేయాలి. అంటే చేయాలని చేయకూడదు అనేది దట్ ఈస్ దేర్ డెసిషన్. ఐఎమ్ నాట్ సేయింగ్ యాజ్ ఏ రూల్ ఆర్ సంథింగ్. బట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ డిసప్పాయింట్మెంట్ ఇన్ అ రిలేషన్షిప్ కమ్స్ వెన్ దట్ చేంజెస్. ఇప్పుడు కోర్టింగ్ టైంలో ఉన్న ఆస్పెక్ట్కి మ్యారేజ్ అయిపోయిన తర్వాత because there will be other responsibilities and other functions and you don't have the time or can take the effort to continuously impress the other person, you know. అప్పుడు అంతవరకు దాచిపెట్టిన పర్సనాలిటీ అంటే కావాలని దాచిపెట్టలేదు. సి వి ఆల్ ఆర్ డిఫరెంట్ పీపుల్ ఇన్సైడ్. మనకు అవసరం వచ్చినప్పుడు ఒక పర్టిక్యులర్ స్పెసిఫిక్ దాంట్లో we tailor it in a right way. You might dress up continuously to impress your boyfriend. You might do your makeup, you might do your hair, you measure the lines. But once marriage happens, it is not physically possible to maintain the same tempo. You know, that is when the true colors come out. And it will be too late. Yeah. So finally, ఈ కరోనా టైంలో ఎనీ ఫిల్మ్స్ మాకు ఇంకా తీసుకురాబోతుంది? Planning a lot of films and I think because of the present situation, theatres అనేది చాలా టైం పడుతుంది కాబట్టి I'm planning a lot of things. Yeah. Thank you so much for giving your time. Thank you. Yeah, thank you. ఆర్జీవి సార్ దగ్గరికి చెప్పులు బయట వదిలి వెళ్తే అసలు వాడిని ఒక చాలా లో ఐడియాలజీ ఉన్న కుర్రాడిగా చూస్తాడు ఆయన. అది చాలామంది అబ్జర్వ్ చేయరు. అంటే ఈవెన్ ఇది నేను ఆయన చెప్పడం వల్ల ఆయన చేయడం వల్ల కాదు, ఆయన మెంటాలిటీని ఆ కాంపౌండ్లో నేను తిరగడం వల్ల అర్థం చేసుకుంది. అది ఒకటి చెప్తే నేర్చుకోం మనం. నీ యాటిట్యూడ్ ఎలా ఉంటే నువ్వు అలా ప్రదర్శిస్తేనే ఆర్జీవి సార్ లైక్ చేస్తాడు. కానీ ఇంటర్వ్యూలో అలా మాట్లాడే విధానం, ఆయన ఒరిజినల్ క్యారెక్టర్, ఆయన
కెమెరా వెనకాల వైపు అంటే పర్సనల్గా ఉండే లైఫ్ కెమెరా ముంగడికి వచ్చేలోపు వేరే లైఫ్ చూపిస్తాడు అని అంటారు, అది ఎంతవరకు నిజం?